శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన సదాశివ సమారంభం శంకర మధ్యమ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అపార గణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. ధర్మసారం ఆధ్యాత్మిక సామాజిక వ్యాస సంపుటి దాంట్లోంచి ఇవాళ ఎపిసోడు 2 చెప్పుకోవాలి. అదేమిటి? అపశబ్దం అనవద్దు, అపశబ్దం పలకవద్దు, అది అనర్థదాయకం అంటారు పెద్దలు. తెలిసి కానీ తెలియ కానీ అపశబ్దం పలికితే దాని పరిణామం పర్యవసానం కూడా అపశృతిగానే ఉంటుంది. అపశబ్దాన్ని పలకడం వలన కొన్ని వేల ఏళ్ళు నరకంలో ఉంటారనే భయంతో శబ్ద జ్ఞానాన్ని కలగజేసేందుకే వ్యాకరణాలు రాయబడ్డాయని విద్యను చెబుతూ ఉంటారు పెద్దలు. పూర్వులు ఎన్నో రకాల ఆలోచించి మనకు ఎన్నో మార్గదర్శక సూత్రాలను అందించారు. ఎలా మసలాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, అలాంటి అన్ని మాటలను అజాగ్రత్తలతో మనకు ద్యోతకమవుతాయి. ఆరులు చెప్పిన విషయాలు అటు ఆధ్యాత్మికతకి ఇటు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదం చేసే విధంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక స్వామీజీ తన ప్రసంగంలో ఇలా చెప్పారు: నీ వద్ద ఉన్న పాత్రలో సగం వరకు నీరు ఉందనుకో, ఆ విషయం ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు సగం పాత్ర నిండు ఉంది అని చెప్పాలి, అంతేగాని సగం ఖాళీగా ఉంది అని చెప్పకూడదు అని ప్రవచించారు. ఆ మాటలను విశ్లేషిస్తే ఆ రెండింటి అర్థం ఒకటే. కాకపోతే మొదటిది ఆశావాదం, సగం వరకు నిండు ఉంది అనగానే మిగిలినది ఎలాగైనా నేను పోస్తూనే ఆశాస్ఫూర్తి కలుగుతాయి. అదే కానీ రెండో మాటతో చెబితే పోలేదు, ఎలాగోసం గాడే కదా, మిగిలిన దాన్ని నిలపడానికి అంత తాపత్రయం ఎందుకు అని నిర్లిప్తత కలుగుతుంది. కాబట్టి మనం చూసే దృశ్యం ఒకటే అయినా దాని గురించి వ్యక్తీకరించే తీరులో మన వ్యక్తిత్వం ద్యోతకమవుతుంది. అంతేకాదు, మనం పలికే మాటల్లోనే ఎదుటివారికి ప్రేరణ కలిగించడము లేదా నిరాశపరచడము చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దలు మనం మాట్లాడే మాటల్ని సరిదిద్దుతూనే ఉంటారు. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని. వాటిని మనం చాదస్తంగా కొట్టుపారేస్తుంటాం. కానీ వాటి గురించి ఒక క్షణం ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. మనం నిత్యం కొన్ని మాటలని పరిశీలిస్తే బియ్యం డబ్బాలో బియ్యం తిరిగిపోయి ఆఖరి దశ చేరుకుంటే బియ్యం నిండుకున్నాయి అని అంటూ ఉంటాం, అంతేగాని అయిపోయాయి అని చెప్పం. అలా చెబితే అపశబ్దములై లేమి స్థితి కలగవచ్చునే భావన. అంతేకాదు, లేమి కారణంతో చిన్నచూపు చూడడం జరుగుతుంది. అలాగే పుణ్యస్త్రీలు మెడలోని మంగళసూత్రం తాడును కానీ నల్లపూసల దండ కానీ ముక్కలైపోతే పెరిగిపోయింది అని ఉందాతనాన్ని ఉట్టిబయట చెప్తారు, అంతేగాని అమంగళకరమైన తెగిపోయింది అని అనరు. ఎందుకంటే హైందవ స్త్రీకి అది ఎంత ముఖ్యమో వీతమే కదా. అలాగే కొన్ని ప్రాంతాల్లో 7 సంఖ్యను 6 అని పలుకుతారు. ఏడుపు చేతకానితనానికి పిరికితనానికి ప్రతీక కదా. అలాంటి ఏడుపుని పొరపాటు కూడా తలవకూడదని భావంతో ఇందులో ఏమి ఉంటుంది 6 అని పిలుస్తారు. దీపం చమురు అయిపోయి అవసార స్థితిలో ఉండి దాని ఆయుధాలు ముగిపోయినా ఘనం అయిపోయింది, కుండెక్కింది లేదా కొడిగట్టింది అంటారే కానీ ఆరిపోయింది అని అమంగళకరమైన మాటని వాడనివ్వరు. దీపం మారిపోతే అంతా చీకటి అజ్ఞానానికి ప్రతీక కదా. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళి వస్తాం అని తిరిగి వస్తామనే ఆశావహమైన మాటనే వాడమంటారు, అంతేగాని వెళ్తాం అని అననివ్వరు. అలా అంటే వెళ్ళిన వారికి ఆపద కలుగుతుందేమో అనే భావన. మనిషి చనిపోయిన తర్వాత అతన్ని స్వర్గస్థుడు అయ్యాడు అనడం అతనికి గౌరవం ఇవ్వడమే. ఆ వ్యక్తి బ్రతుకున్న రోజులు ఎంత దుర్మార్గుడైనా అతనికి స్వర్గప్రాప్తి జరగాలని కోరుకునే సహృదయంతో ఆ మాటలో ఇమిడి ఉంది. అలా కాకుండా నరకస్తులు అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత రాబోయే కాలంలో తరాల ఆలోచన విధానం కూడా మారిపోయి చిన్న తప్పు కూడా పెద్ద శిక్షను అమలు చేయడానికి వెనుకాడదు. అలాంటి పరిస్థితి కలగకుండా ఉండడానికి చెడ్డవారికి కూడా మంచి జరగాలని ఆలోచించడంలోనే మన సంస్కారం కనబడుతూ ఉంటుంది. అపశబ్దం పలకడం వల్ల నష్టం ఉంటుందని, ఆ నష్టాన్ని నివారించడానికి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారో ఈ దిగువ పద్యం పరిశీలిస్తే తెలుస్తుంది. తిక్కన మహాకవి తన భారత కావ్యంలో చెప్పిన పద్యం ఇది: జ్ఞాతుల పోరితనము ఓగాగ్రాతము నాకలము విప్రవర్ణముచ్చారము నాతులకు ఆరించుటయును ప్రీతిని చలనిచ్చునతని పెంపొప్పు నృపా. జాతులతో కయ్యము గోసమూహం ఆక్రమణం విప్రులతో చనువు స్త్రీలను బాధపెట్టడం అనేవి అతని రాజ్యాన్ని నాశనం చేస్తాయి అని దీని భావం. విదురుడు రాజ్యసభలో చెప్పిన పద్యం ఇది. భావం సామాన్యమైన ఒక్క పద ప్రయోగం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. పెంపొప్పు నృప అన్న దాంట్లో పెంపు అనే పదానికి 2 అర్థాలు. ఒకటవది అభివృద్ధి, రెండవది అర్ధనాశనం అని అర్థం.
అది అర్థం. పై లక్షణాలన్నీ కలిగి ఉండడం వల్ల అభివృద్ధి అనే అర్థంలో వాడితే పద్యం యొక్క అర్థం చెడిపోతుంది. కావున పెంపు అనే పదానికి నాశనం అనే అర్థాన్ని తీసుకోవాలి. అయితే రాయసభలో నాశనం అనే పదాన్ని సూటిగా వాడకూడదు. ఎందుకంటే నిండు సభాది పచ్చగా రాజ్యం సాగుతున్న కాలంలో అందరూ అంటే ప్రజలు ప్రభువులు సురక్షంగా ఉన్నారు. అలాంటి సభలో నాశనం అనే పదాన్ని పలకకూడదు. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టిన వారికి సన్నచునతనికి అంటే వదిలేసిన వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది అని అదే అర్థాన్నిచ్చే పెంపు అనే పదాన్ని ప్రయోగించారు. కావ్యం రాసేటప్పుడు ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. అందుకే పెద్దలు అంటారు, కాలు జాగ్రత్త తీసుకోగలం కానీ నోరు జాగ్రత్త తీసుకోలేము అని. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. పొరపాటున అటువంటి పదాలు పలికితే అమంగళ ప్రతిహతమగుగాక అని అపశబ్ద దోష పరిహారం పదం వాడతారు. ఎందుకంటే ఆ అపశబ్దం మరొకసారి పలకూడదని వారు అర్థం చేసుకోవాలి అని. అక్కడికి అయిపోయింది. ఇంకో టాపిక్ ప్రాప్తం. నాకంటే వాడు అన్ని విషయాల్లోనూ తక్కువే, కానీ నాకు లేని ఉన్నతి అభివృద్ధి వాడికి ఉంది. కానీ అన్ని విషయాల్లోనూ వాడికంటే ఎక్కువైన నేను ఇలా తక్కువ స్థాయిలో కాలం గడపడం ఏమిటి? ఇది ప్రశ్న. ఏ ఒక్కరి మదిలోదో కాదు ఈ ప్రశ్న. దాదాపు 190 మందిలో ఉదయించేదే ఇది. నిజమే, ఈ బాధలో అసమంజసం ఏం లేదు. ఎందుకంటే అందవస్తుంది అందకపోవడానికి, అర్హత లేని వారికి అందలాలు కలగడానికి, ఇలా చాలా అనుకూల సంఘటనలు కలగడానికి ఒక కారణం ఉంది. అదే ప్రాప్తం. ప్రాప్తించుట అంటే సంభవించుట, దొరుకుట అని అర్థం. ఈ ప్రాప్తం అనేది మాత్రం ఎవరి విషయంలో ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేము. తక్కువవాడిని ఎక్కువవాడిని తక్కువవాడిగా చేయాలన్నా, మంచి జరిగినా చెడు జరిగినా, కష్టమైన సుఖమైన దేనికైనా ప్రధాన కారణం ప్రాప్తమే. ఇది మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ పని చేసినా ఫలితం లేదు. అందుకేనేమో భాస్కర శతకర్త ఎట్టుగా బాటు పడ్డ ఒక ఇంచుక ప్రాప్తం లేక వస్తువులు పట్టు పడంగా నేరవు నిబద్ధ సురావళిం గూడి రాక్షసులు కట్టు పెకల్చి పాల్కడలిగవము చేసి మదించి కపము చేసి మదించి రంతయును పెట్టే కాక ఏమనుభవించిరి వారు అమృతము భాస్కర అని చెప్పాడు. దీని భావం ఏంటంటే మనం ఎంత పాటుపడ్డా ప్రాప్తం లేకపోతే ఏ వస్తువులు పట్టుబడవు. అమృతం కోసం దేవతలు సమానంగా రాక్షసులు కష్టపడ్డారు, అమృతం సాధించారు, కానీ ఒక్క చుక్క కూడా తాగలేకపోయారు. ఒట్టి ఆయాసం తప్ప వారికి అమృత ప్రాప్తం అవ్వలేదు కదా. దీనికి కారణం ప్రాప్తం. ఇక్కడ ఎంత కష్టపడినా రాక్షసులకు మాత్రం శ్రమే మిగిలింది తప్ప ఒక్క చుక్క కూడా అమృతం మిగలలేదు. అప్పటికీ రాహు అమృతపానం చేయగలను కోసం దేవతల పంక్తిని కూర్చున్నాడు. అమృతం లభించింది, కానీ అతను గుర్తించిన మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన సుదర్శనంతో 2గా చీల్చేశాడు. అంటే అతనికి అంతవరకే ప్రాప్తం అన్నమాట. ఈ ప్రాప్తం కూడా పూర్వజన్మ వాసన ఫలితం. తను చేసిన కర్మ ఫలితం, తన ప్రవర్తన, నడవడిక వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. దీనికి పెద్దలు చెప్పే ఉదాహరణ ఒకటే. మనం నదికి వెళ్ళినప్పుడు ఏ పాత్ర పట్టుకెళ్తే ఆ పాటి నీరే వస్తుంది అని. అలాగే పూర్వజన్మలో ఎంత పుణ్యంగానే పాపంగా చేస్తే ఈ జన్మలో అంతే ప్రాప్తం అవుతుంది. అదృష్టం కానీ దురదృష్టం కానీ, పుణ్యం పాపం కష్టం సుఖం వ్యాధి బాధ ఐశ్వర్యం హోదా ఇలా అని అది ఇదేం లేకుండా ఏదానికైనా ప్రాప్తమే ప్రధాన కారణం. దీనికి చక్కటి ఉదాహరణకు దిగువ కథ. ఓ పేదవాడు జీవనానికి కూడా నానా అవసరం పడుతున్నాడు. ఒకనాడు లోక సంచారం చేస్తున్న లక్ష్మీనారాయణుడు దృష్టిలో పడ్డాడు ఈ వ్యక్తి. అతన్ని చూసి జాలి వేసిన లక్ష్మీదేవి భర్తతో నాదా, సృష్టి స్థితిలయాల్లో స్థితికారకులు మీరే కదా, అలాంటప్పుడు అతనికి దీనంగా ఉండడం తగునా, అతన్ని అంత దీనంగా ఉంచడం తగునా అని అడిగింది. దానికి శ్రీమన్నారాయణుడు అతనికి అంతే ప్రాప్తం దేవి, అంతకు మించి అతనికి ఎవరు ఏం చేయలేరు అన్నాడు. ఆ మాటకు పోషం వచ్చిన లక్ష్మీదేవి ఎవరు ఏం చేయలేరా, ఐశ్వర్యకారకులని నేను చూడండి క్షణాల్లో అతను ధనవంతం చేస్తాను అంది ఆవేశంగా. ఆ మాటకి చిద్దిలాసంగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు ఇవ్వలేదు నారాయణుడు. ఆ నవ్వు చూసి మరింత పట్టుదల పెరిగిపోయింది లక్ష్మీదేవికి. సంకల్పం దృఢతరమై వెంటనే కొంత ధనం, నగలు వజ్రాలు వైఢూర్యాలను వల్ల సంపద అంతా మూడకట్టేసి అతడు నడుస్తున్న దారిలో తోవలో అడ్డుగా అతడి సంచి కనపడే విధంగా పెట్టింది. ఆ దారిలో వస్తున్న ఆ వ్యక్తి అంతవరకు బాగానే నడిచి వచ్చాడు, కానీ ఆ మూట దగ్గర వచ్చేసరికి ఒక ఆలోచన వచ్చింది.
మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి చక్కగా లోకాన్ని చూడగలుగుతున్నాం, తిన్నగా నడవగలుగుతున్నాం. పాపం గుడ్డివాళ్ళ సంగతి ఏంటో కదా అనిపించి గుడ్డివాళ్ళు ఎలా నడుస్తారు అని ఆ మూడ దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుని తడుముకుంటూ నడవసాగాడు. అలా కొద్ది అడుగులు వేసేసరికి ఆ నడక కష్టంగా తోచి కళ్ళు తెరిచాడు. ఈలోగా ఆ మూట దాటిపోయింది. అక్కడికి అతని ప్రాప్తం లేకపోతే అలాంటి ఆలోచన వచ్చేయగలిగింది. కాబట్టి మన ప్రయత్నానికి ప్రాప్తం తోడైతేనే మనకి ఏదైనా లభించేది. అందుకే ప్రాప్తం అనే మాట చాలామంది నోట వినబడుతూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.